ఇప్పుడు మనం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నువ్వు, నేను, మన కొడుకు ముచ్చటగా జీవిద్దాం. నేను నీతో జీవించడం అనేది జరగని పని. నువ్వు లేని బిడ్డ నాకు అక్కర్లేదు, వాడి మొహం నేను చూడనక్కర్లేదు. వాడిని తీసుకో. చెప్పరా, ఏదో కారణంతోనే నీ బిడ్డను తీసుకోలేదు కదా? అవును బాబాయ్. అదేంటో చెప్పరా. తర్వాత చెప్తాను బాబాయ్. అమ్మా, వదినా. అమ్మా అలేఖ్య, ఆగుదినా. వదినా, వదినా ఆగు. ఆగమ్మా. మాటిచ్చాను కదా అని మీ మనవణ్ణి జైలు దాకా తీసుకొచ్చాను. పోనీలే అని బెయిల్ తీసుకొచ్చి మీ గుంపునంతా ఒకచోట పడేద్దామనుకున్నాను. కానీ మీ అబ్బాయి చాలా ఎక్స్ట్రాలు చేశాడు, కావాలని చేశాడు. మీ కొడుక్కి జైల్లో ఉండి ఉండి సాడిజం బాగా ఒంటికి పట్టేసింది. సైకోలా మాట్లాడుతున్నాడు. ఇదిగో అత్తయ్య, వీణ్ణి తీసుకోండి. మీకు మరో అవకాశం ఇస్తున్నాను. మీ మనవణ్ణి తీసుకొని మీ అబ్బాయిని కన్విన్స్ చేసుకోండి. అమ్మా అలేఖ్య, మా సూర్యతో నువ్వు మా ఇంట్లో ఉండక్కర్లేదు. భర్తగా వాణ్ణి మీ ఇంటికి తీసుకెళ్ళమ్మా. పాతవన్నీ మర్చిపోమ్మా. అబ్బబ్బబ్బా, ఎంతసేపు అరిగిపోయిన పాత టేప్ రికార్డ్లా మీ గోల మీదే గాని నా మాటలు వినిపించుకోరా? మీరైనా నా మాట విని వీణ్ణి తీసుకెళ్ళండి. మా అన్నయ్య మాట మేము జవదాటం. మా అన్నయ్య ఎలా చెప్తే మేము అలాగే చేస్తాం. మీరంతా కట్టగట్టుకొని ఏ గంగలోనైనా దూకండి. ఇక మీ మనవణ్ణి మర్చిపోండి, 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 మర్చిపోండి. వదినా. అలేఖ్య, 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 నేను చెప్పేది వినమ్మా. వదినా, అలేఖ్య, వదినా, మా మాట విను ప్లీజ్. నా మాట వినమ్మా. నా మాట మీరు విన్నప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? అలేఖ్య, 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 వదినా ప్లీజ్. వదినా, వదినా, నేను చెప్పేది వినొదినా ప్లీజ్. అలేఖ్య, ఆగమ్మా. నా మాట వినమ్మా. అలేఖ్య, ఇంకేం మాట్లాడకండి. వదినా, అలేఖ్య, ఆగమ్మా. వస్తాను. వాడు నాకు అక్కర్లేదు. అమ్మా, వదిన వెళ్లే తీరు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అవునమ్మా, పసిపిల్లని ఆ విధంగా తీసుకెళ్ళడం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందమ్మా. కానీ ఏం చేస్తాం, మీ అన్నయ్య చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా. అవునమ్మా,
అన్నీ చెప్పిన దాంట్లో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అన్నీ కరెక్ట్గా చెప్పాడు. ఆ లెక్కలో మార్పు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించిన తప్ప మనమేం చేయలేమమ్మా. భగవంతుడా, మా వదిన్ని బిడ్డని క్షేమంగా కాపాడు. ఆవేశంతో ఏమీ చేసుకోకుండా చూడు స్వామి. పద. వాణ్ణి నేను చూడక్కర్లేదు. ఠాగూర్ గారు, మీ అమ్మాయికి దగ్గరగా ఉండాలని సింగపూర్లో అన్నీ వదులుకునొచ్చిన మీరు దగ్గర కాలేకపోతున్నారు. మీ ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను ఠాగూర్ గారు. నా కూతురు దురదృష్టమో నా దురదృష్టమో తెలియడం లేదు. నేనే రక్తం పంచిన తండ్రినని కూతురుకు చెబుతామనుకుంటాను. అంతలోనే ఏదో ఒక ఆటంకం వస్తుంది. చెప్పాల్సిన టైంలో చెప్పలేకపోతున్నాను. తప్పకుండా చెప్దురుగాని ఠాగూర్ గారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుందన్న పూర్ణాదేవి గారు. నాకు ఏ లక్ష్యం లేకుండానే అనుకోకుండా మాఫియా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అదే నా కుటుంబాన్ని నాశనం చేసి నా భార్యను నాకు దూరం చేసింది. నా బిడ్డను నాకు 20 సంవత్సరాల పాటు దూరం చేసింది. ఆ తరువాత నాకు ఒక లక్ష్యం ఏర్పడింది. అది ధనుంజయరావు దగ్గరున్న నా కూతురికి దగ్గరవడమే లక్ష్యంగా బ్రతికాను. సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ నా కూతురు నాకంటే ఎక్కువ స్ట్రగుల్స్లో ఉందని ఏడ్చాను, కుమిలిపోయాను. నువ్వే నా కూతురు అమ్మా అని చెప్పడానికి కూడా ఇంకా అనుకూలమైన రోజు రాలేదన్న పూర్ణాదేవి గారు. ఇప్పుడు నా బిడ్డకి నేను దగ్గరవుతూ ఉంటే తన బిడ్డను తను దూరం చేసుకుంటోంది. నా అల్లుడు కుటుంబానికి నా మనవుణ్ణి ఇచ్చేయడానికి వెళ్ళింది. నాకెందుకో చాలా భయంగా ఉందన్న పూర్ణాదేవి గారు. చావు నా ముందుకొచ్చినా నేను భయపడలేదు. ఎదుటివారెలాంటి వారైనా ఏం చేయడానికైనా నేను వెనుకాడలేదు. కాని ఇప్పుడు చాలా భయమేస్తుంది. ఒక తండ్రిగా కూతురు చేసే పని తప్పైనా సరే ఏమీ చేయలేకపోతున్నాను. నీ బిడ్డ నీ దగ్గరే ఉండాలమ్మా అని గట్టిగా చెప్పలేకపోతున్నాను. దానికి కారణం అలేఖ్యకి నేను రక్తం పంచిన తండ్రినని తెలియకపోవడం. ఏం చెయ్యాలో చెప్పండి అన్న పూర్ణాదేవి గారు. అల్లుడు, కూతురు, మనవడు ఈ వయసులో మనకి ఈ ప్రపంచం కంటే ఎక్కువే ఉంటుందండి. అదే లేకుండా పోయిందన్న పూర్ణాదేవి గారు. మనం అలేఖ్య జీవితంలోకి రాకముందు జరిగిన సంఘటనలివి. అలేఖ్య వాటిని తలుచుకుంటూ తన బిడ్డని వాళ్ళకు అప్పజెప్పాలని పట్టుదలతో ఉంది. ఈ టైంలో మనం ఏం అడ్డు చెప్పినా అలేఖ్య కొంచెం కూడా వినిపించుకోదు. ఇంతకుముందు మనం చూశాం కదా. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు ఠాగూర్ గారు. బాబు ఉండేది వాళ్ళ తండ్రి దగ్గరే కదా. అలేఖ్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా
మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలేఖ్యకు తెలియకుండా జయంతి గారింటికెళ్ళి మన మనవణ్ణి చూసుకుని ఆడుకునొద్దాం. వాళ్లు కూడా ఎంతో మంచోళ్ళు. అవునవును, మీరు చెప్పింది కరెక్టే. అవును, అలేఖ్య ఇంక రాలేదేమిటి? ఉండు, ఫోన్ చేద్దాం. అలేఖ్య ఫోన్ ఎత్తడం లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మనం ఫోన్ చేస్తే అలేఖ్య ఫోన్ ఎత్తకపోవడం అంటూ ఉండదే. ఇప్పుడు ఎంతకీ ఫోన్ ఎత్తడం లేదేంటి? ఓ పని చేయండి, శ్రీకర్కి ఫోన్ చేయండి. అట్నుంచట్టు తను వాళ్ళ బావ దగ్గరికెళ్ళిందేమో ఒకసారి కనుక్కోండి. అసలు ఐశ్వర్య గారి బాబుని కిడ్నాప్ చేస్తారని కల్లో కూడా ఊహించలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. అసలు బాబుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఐశ్వర్య గారికి ఏమొచ్చింది? చెప్పండి మావయ్య. శ్రీకర్, సూర్యుడు ఇంటికి అలేఖ్య వెళ్ళిందో లేదో అర్థం కావడం లేదు. ఇంకా ఇంటికి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? లేదు మావయ్య, అయినా ఈ పాటికి ఇంటికి వచ్చేయాలి. నేను ఒకసారి జయంతి పినికి ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే, అర్జెంటుగా ఫోన్ చేసి మాట్లాడి నాకు వెంటనే ఫోన్ చేయి. అలాగే. ఏంటి, అలేఖ్య ఇంకా ఇంటికి రాలేదా? రాలేదంట. హలో, ఎవరు? పిన్ని, నేను శ్రీకర్ని. చెప్పు శ్రీకర్. పిన్ని, ఉదయం అలేఖ్య మీ దగ్గరికి వచ్చింది కదా? వచ్చింది శ్రీకర్. తర్వాత తనతో కలిసి మేం జైలుకి వెళ్ళాం. జైలుకా? జైల్లో మా అబ్బాయి సూర్యని కలిసాం శ్రీకర్.
రా, నేను నీకు బెయిల్ ఇప్పిస్తా. ఎలా ప్రతీకారం తీర్చుకుంటావో తీర్చుకో, నేను చూస్తాను. బిడ్డ పుట్టిన నీలో పొగరు తగ్గలేదు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు. అప్పుడు ఎలాంటి ఒపీనియన్తో ఉన్నావు, ఇప్పుడు అలాంటి ఒపీనియన్తోనే ఉన్నావు. హ, నీతో మాట్లాడి నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోను. నువ్వు లేని బిడ్డ నాకు అక్కర్లేదు, వాడి మొహం నేను చూడనక్కర్లేదు. వాడిని తీసుకో. అన్నయ్య చెప్పింది కరెక్టే కదా పిన్ని. కానీ అలేఖ్యకు అది తప్పుగా అనిపిస్తోంది శ్రీకర్. మా మాట వినడం లేదు. ఏ అలేఖ్య ఏమన్నా ఇంటి దగ్గర గొడవ చేస్తుందా? తను ఇంకా ఇంటికి రాలేదు పిన్ని. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి శ్రీకర్? మాకంటే ముందే బయలుదేరింది. అయితే తను ఇంకా ఇంటికి రాకపోతే మీ దగ్గరే ఉందనుకున్నాను. అయితే ఈ పాటికి వచ్చేస్తుంటుంది. తను రాగానే మీకు ఫోన్ చేస్తాను, మీరేం కంగారు పడకండి. అలాగే శ్రీకర్. ఏంటి శ్రీకర్? హలో, మావయ్య, అన్నయ్య నువ్వు కావాలి బిడ్డ కావాలని తన కొడుకుని తీసుకోలేదంట. దాంతో అలేఖ్య బాగా అప్సెట్ అయిందంట. అన్నయ్యకి, జయంతి పినికి, సంధ్యకి అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళింది శ్రీకర్? అదే తెలియటం లేదు మావయ్య. ఆ కోపంతో బిడ్డనే చేయలేదు కదా. అదే నాకు భయంగా ఉంది మావయ్య. మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. అనుష, నువ్వు ఒకసారి అలేఖ్యకి ఫోన్ చేయి. ఎవరైనా నీకు ఆవుని దూడని ఇద్దామనుకుంటున్నారు అనుకో, నువ్వు ఆవును వద్దనుకుని దూడను మాత్రమే కావాలనుకుంటావా? అలాగే ఈవిడ షీఈ్ మై వైఫ్, గంగిగోవు లాంటి పవిత్రమైన నా భార్య. ఇప్పుడు ఈవిడ్ని వద్దనుకుని నా కొడుకును ఒక్కడిని తీసుకోవడం కరెక్టా?
లిఫ్ట్ చేయట్లేదురా. ఒరే, అలేకి మాకెవరికి చెప్పుకోలేనివి కూడా నీకు చెప్పుకుంటుంది. నువ్వంటే అలేకికి అంత గౌరవం. నువ్వు ఫోన్ చేస్తే అలేకి తప్పకుండా ఎత్తుతుంది. ఒకసారి ఫోన్ చెయ్యి. అలేఖ్య ఎక్కడున్నావురా?
ఒరేయ్ మాట్లాడరా. ఏంటి శ్రీకర్? అలేఖ్య ప్లీజ్ రా, ఏడవకురా. బాబు ఎలా ఉన్నాడు? అలేఖ్య చెప్పరా. నేను తప్పు చేశాను బాబా, నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను బాబా, నేను తప్పు చేశాను. ఏం జరిగిందిరా? నేను తప్పు చేశాను బాబా, నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను. సరే ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా? ప్లీజ్ చెప్పరా. అలేఖ్య ప్లీజ్ ఎక్కడున్నావో చెప్పు. అలేఖ్య ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నా మొహం నీకు చూపించలేనురా. నేను ఎక్కడున్నానో నీకు చెప్పను. ప్లీజ్ అలేఖ్య, నాకు చాలా భయం వేస్తుంది. ఎక్కడున్నావు చెప్పు ప్లీజ్. ప్లీజ్ అలేఖ్య, చెప్పు అలేఖ్య ప్లీజ్. నేను ఇప్పుడు ఎక్కడికి వస్తాను? అనుష విన్నావు కదా, బాబు ఏడంటే తప్పు చేశానని ఏడుస్తుంది. అంటే అంటే ప్రస్తుతం బాబు అలికి దగ్గర లేనట్టున్నాడు. అయ్యో అచ్చా. శ్రీకర్, అలేఖ్య ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పింది మావయ్య. నేను అనుష వెళ్తాం. అందరూ వెళ్తే కంగారు పడుతుంది. బాబు ఎక్కడా? అదే అర్థం కావడం లేదు మావయ్య. బాగా ఏడుస్తుంది. బాబు ఏడని అడిగితే తప్పు చేశాను బాబా అని ఏడుస్తుంది. శ్రీకర్, నాకు చాలా భయం వేస్తుంది. మావయ్య ప్రస్తుతం అయితే అనేక దగ్గర బాబుని ఏడనిపిస్తుంది. మీరేం కంగారు పడకండి మావయ్య. నేను అనుష వెళ్తున్నాను. ఎప్పటికప్పుడు నేను మీకు ఫోన్ చేస్తూ ఉంటాను. తొందరగా వెళ్ళు శ్రీకర్, మాకు చాలా భయం వేస్తోంది. అత్తయ్య మీరేం కంగారు పడకండి. నేను అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. పద అనుష, పద. రా.
అన్నపూర్ణాదేవి గారు, ఆ దేవుడు ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టాడు? అలేఖ్య దగ్గర బిడ్డ లేడంట. ఠాగూర్ గారు, ఆ షిరిడి సాయినాథుడు మనకు అన్యాయం చేయడు. మీరేం కంగారు పడకండి. అలేఖ్యకేమీ కాకూడదు, మన మనవడికి ఏమీ కాకూడదు. ఏమీ కాదు ఠాగూర్ గారు, మీరు ధైర్యంగా ఉండండి. ఏంట్రా అలేక్ ఇక్కడే ఉన్నానని చెప్పిందా? అవును, ఇక్కడే ఉంటానని చెప్పింది. ప్రభు, మా అలేఖ్యకి తన కొడుక్కి ఏం కాకుండా చూడు ప్రభు.
శ్రీకర్, అలేక్ ఎక్కడా లేదేంటి? అదే నాకు అర్థం కావటం లేదు. ఫోన్లో ఇక్కడే ఉన్నానని చెప్పింది. ఇంతకుముందు ఫోన్లో బిడ్డ తన దగ్గర లేడని చెప్పింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే తనే లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ లోపు అలేకి ఏ నిర్ణయం తీసుకుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. జయంతి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి బిడ్డను అప్పచెప్తాను అన్నప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు అనుమానం వచ్చింది. నా అనుమానమే నిజమైంది. ఈ తిక్కలది ఏ నిర్ణయం తీసుకుందో ఏంటో. సరే పద, అటువైపు వెళ్ళి చూద్దాం. అనుష, అలేకి దగ్గర బాబు లేడు. అవును, అలేకి దగ్గర బాబు లేడు. బాబుని ఏం చేసి ఉంటుంది? అలేఖ్యా, ఏమైంది అలేఖ్య? అలేఖ్యా, బాబేడి? నేను తప్పు చేశాను బాబా, నేను తప్పు చేశాను. అలేఖ్యా, బాబేడి? నేను వాడిని కానీ చావకుండా తప్పు చేశాను. నేను చనిపోయింటే అసలే గొడవ ఉండేది కాదు. ఏంటి అలేఖ్యా ఆ పిచ్చి మాటలు? ఇంతకీ బాబేడి? రారా రారా చూపిస్తాను, రా. ధీరన 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 ధీరన